హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఇంకా సాటర్డే కదా, పిల్లలైతే హాఫ్ డే అనమాట వాళ్ళకి స్కూలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వెళ్ళిపోయారు. ఈరోజు లంచ్ బాక్స్ అయితే కట్టే పని ఏమి ఉండదన్నమాట. ఇంకా తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీల పొడి అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇది ఉంటే మాత్రం కొంచెం దేంట్లోకైనా వేసుకొని తింటూ ఉంటారు కదా అని ఇంకా పల్లీల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఎండుమిర్చి జీలకర్ర వేయించి అయితే చేస్తాం కదా, వీళ్ళకైతే ఇలా ఇష్టం ఉండదన్నమాట. నార్మల్గా అయితే ఇలా కారం వేసేసి వెల్లుల్లి ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే ఇలా అయితే ఇష్టపడతారనమాట. అందుకని ఇలాగే చేస్తున్నాను. ఇంకా పల్లీల పొడి అయితే రోట్లో దంచిన దానిలాగా కావాలి మా ఇంట్లో వాళ్ళకైతే పౌడర్ లాగా చేస్తే అస్సలు తినరనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం తడి తగిలి మెత్తగానే వస్తుందన్నమాట. ఇలాగా పల్సిస్తూ అయితే చేస్తే సేమ్ రోట్లో దంచిన పొడిలాగే వస్తుంది. చూసారా, ఇలా అయితే వచ్చిందనమాట. ఒకేసారి గ్రైండ్ చేస్తే మాత్రం పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా ముద్దలాగా ఉండాలన్నమాట. అచ్చం రోట్లో దంచిన పొడిలాగే వచ్చింది. ఇంకా తర్వాత అయితే మా వారైతే ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చారనమాట. అవన్నీ సర్దుకోవాలి. అలాగే ఈరోజు లంచ్కి అయితే రాగి ముద్ద బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. గ్రేవీ కర్రీస్ కానీ పల్లీ చట్నీ కానీ ఇలాంటివి అయితే ముద్దలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇంకా అలాగే చికెన్ కర్రీ కూడా బాగుంటుంది. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టిగా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొచ్చారనమాట. ఒకేసారి అన్నీ తీసుకొచ్చేస్తారు. ప్రతిసారి వెళ్ళకుండా రిలయన్స్తో అయితే అన్నీ దొరుకుతాయనేసి అక్కడికే వెళ్ళి తీసుకొస్తారనమాట. మార్నింగే వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వెజిటబుల్స్ కానీ మ్యాంగోస్ ఇలా ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే సర్దుకోవాలి. మనకు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిస్తుందండి రిలయన్స్లో అయితే. ఇంకా బయట తీసుకొని అవి మళ్ళీ బార్గైన్ చేస్తూ ఉండకుండా మనకి మంచి కాస్ట్లోనే వస్తుందన్నమాట అక్కడైతే. ఇంకా ఫ్రూట్ స్టాండ్లో అయితే ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. నాకు అన్నీ ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. ఇది కూడా లింక్ ఇవ్వమని అడిగారు, అమెజాన్లో అయితే తీసుకున్నానండి. నేనైతే చెక్ చేసి కంపల్సరీ దీని లింక్ అయితే ఇస్తాను. చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా ఫ్రూట్సే పడుతుంది. దీని కాస్ట్ అయితే 450 ఏమో పడింది ఆ రోజు. ఇలాగా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుందన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని అన్నీ అలా పెట్టుకునే బదులు ఇలా పెట్టుకుంటే చాలా, కిచెన్లో పెట్టేసుకుంటే చాలా లుక్ ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ నేనైతే రాగి ముద్ద కోసం కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. కుక్కర్లో అయితే చాలా మెత్తగా వచ్చేస్తుంది కదా, ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనేసి అందులో అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ అయితే చేయాలి. ఆల్రెడీ మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్ ఇవన్నీ వేసి అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను.
అల్లము, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి గ్రేవీ కర్రీస్లోకి అయితే ఇంకా ఈ మసాలానే ఎక్కువగా అయితే నేను వాడతాను. ఇంకా గరం మసాలా అవన్నీ అయితే అస్సలు వేయను అనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్కి కానీ, పన్నీర్ కానీ, ఏదైనా చపాతీ రోటీల్లోకి అయితే గరం మసాలా యూస్ చేస్తే బాగుంటుంది. రైస్లోకి అయితే గరం మసాలా యూస్ చేస్తే అస్సలు కర్రీస్ అయితే నాకైతే నచ్చవు. నార్మల్గానే చేసుకుంటాం అన్నమాట. అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి చపాతీ రోటీల్లోకి అయితే గరం మసాలా యాడ్ చేసుకుంటే కర్రీస్ అయితే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లోకి కూడా గరం మసాలా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ మామూలుగా రైస్లోకి గరం మసాలా వాడితే అస్సలు తినాలనిపించదు. బీరకాయలకైతే మొత్తం చెక్క తీసేసి కడిగేసి ఇంకా కట్ చేసుకుంటూ ఉన్నాను. బీరకాయ కర్రీలో అయితే పాలు పోసి చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నా. ఇవన్నీ అయితే వేసాను అన్నమాట. కొత్తిమీర యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మసాలా. ఇంకా టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఒక 2 విజిల్స్ పెట్టంగానే మెత్తబడిపోతుంది బీరకాయ కర్రీ. అందుకు ఇంకా కుక్కర్లోనే చేసేస్తున్నాను. కాబట్టిగా కొంచెం కారం ఎక్కువే వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. ఇంకా అది ముద్దలో కాబట్టిగా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందుకు కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టిగా కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. లేకపోతే నీళ్ళగా అయిపోతుంది గ్రేవీ. అందుకు లైట్గానే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత అయితే పాలు యాడ్ చేస్తున్నాను. కొంచెంగా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం అన్నమాట. ఇంకా ముద్ద కూడా రెడీ అయిపోయింది. ముద్దలు అయితే చేస్తున్నాను. ప్లేట్కి తడి చేసుకొని మన చెయ్యికి కూడా తడి చేసుకొని ఇలా చేసుకుంటే అస్సలు కాలదన్నమాట చెయ్యికి. ముద్ద అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇంకా అలా కష్టం అనుకునే వాళ్ళైతే గిన్నెలో వేసేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే ముద్దలాగే అవుతుంది. ఇంకా రాగి ముద్ద బీరకాయ కర్రీ అయితే ఈరోజు మా లంచ్ అన్నమాట రెడీ అయిపోయింది. బీరకాయ కర్రీ చూసారా ఇలా అన్నమాట. కొంచెం గ్రేవీ ఎక్కువగానే పెట్టాను ముద్దలోకి బాగుంటుందని. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ అయితే ఇంకా ఇలా క్లీన్ చేసుకొని పసుపు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇదండి ఈరోజుటి వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.